హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ అదిరిపోయే 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో, ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకు ఈ 2 శుభవార్తలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే తెలియజేస్తాను. సో, మీకు గనక రేషన్ కార్డు ఉంటే ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ మీరు స్కిప్ చేశారంటే మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గనక మిస్ అయిపోయారంటే మీకు ఈ 2 బెనిఫిట్స్ అయితే మీరు పొందకుండా ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగిన మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన మీరు పెట్టుకోండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ప్రభుత్వం నుంచి నేరుగా మీ యొక్క ఫోన్లకైతే రావడం జరుగుతుంది. ఇక ఆ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగినటువంటి మహిళలకు మొత్తంగా మనకు 2 శుభవార్తలైతే వచ్చాయండి. వాటిలో మనం ఒక్కొక్కటిగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ అయితే తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా కొత్త డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్‌ను కూడా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకు ఈ 2 శుభవార్తలకు సంబంధించి ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు రేషన్ కార్డు కలిగిన డ్వాక్రా మహిళలకు డ్వాక్రా గ్రూపుల ద్వారా 3,00,00,000 మేరకు రివాల్వింగ్ ఫండ్ అయితే మనకు ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని సంఘం యొక్క అంటే పొదుపు మహిళలు తిరిగి చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా బ్యాంకుల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు పొందేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఈ రివాల్వింగ్ ఫండ్‌ను డ్వాక్రా సంఘాల సభ్యులకు వినియోగించుకునే విధంగా అయితే పంపిణీ చేయబోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ యొక్క రివాల్వింగ్ ఫండ్ విషయంలో మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కొత్తగా ఏర్పాటైనటువంటి డ్వాక్రా సంఘాలకు అంటే పొదుపులో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు రూ. 15,000 చొప్పున రివాల్వింగ్ ఫండ్‌నైతే ఖరారు చేసింది. ఈ రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం తన యొక్క నిధిని పెంచుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘంలోని సభ్యులకు డ్వాక్రా సంఘం వాళ్ళ యొక్క అవసరాలకు అనుకూలంగా వాళ్ళు పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫండ్‌ని అయితే రిలీజ్ చేయబోతుంది. ముఖ్యంగా బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకునే వెసులుబాటు కూడా ఉండనున్న నేపథ్యంలో త్వరలోనే బ్యాంక్ ఖాతాల్లోకి ఈ రివాల్వింగ్ ఫండ్ అమౌంట్‌ను కూడా జారీ చేయబోతుంది. అంటే బదిలీ చేయబోతుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల సంఘాల జాబితానైతే పంపించారు. తదుపరి చర్యలను కూడా తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నిధుల ద్వారా కొత్తగా మనకు డ్వాక్రా సంఘాలు ఆర్థికంగా తమ బలాన్ని పెంచుకునే అవకాశం కనిపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల మహిళలకు తమ ఉత్పత్తులను పెంచుకునే విధంగా తోడ్పాటును అందించాలని నిర్ణయించారు. బ్యాంకర్ల సమావేశంలో కూడా డ్వాక్రా సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా సంఘాలు లోన్లు తీసుకోవడం, తిరిగి రీపేమెంట్ చెల్లించే విషయంలో కూడా చాలా అంటే చాలా ముందంజలో ఉన్నాయని, బ్యాంకర్లు ఇచ్చే రుణాలు సైతం తిరిగైతే మనకు ఇచ్చేందుకు కూడా అయితే ఇస్తున్నారనమాట. అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి రుణాలు మేము ఇంకా ఇస్తామని చెప్పేసి బ్యాంకర్లు కూడా ముందుకొస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ప్రకటించింది. ఇదే సమయంలో డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ విషయంలో కూడా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను కూడా మనకు అన్వేషించి వాటి ప్రకారంగా అయితే మనకు ఇస్తుందనమాట. అంటే కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా 1,00,00,000 మందికి పైగా డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి మార్గాలను అయితే చేస్తున్నారనమాట. స్వయం ఉపాధి మార్గాలను కూడా తీస్తున్నటువంటి నేపథ్యంలో డ్వాక్రా సంఘాలలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే స్వయం ఉపాధి మార్గాలు అంటే ఏవైనా కుటీర పరిశ్రమలు కానీ ఇవి పెట్టుకున్నప్పుడు వాటికి చేయూతనిచ్చే విధంగా బ్యాంకర్లు కూడా సపోర్ట్ చేయాలని, వాటిని సేల్ చేసుకోవడానికి, తయారు చేసుకోవడానికి వాటన్నిటికి కూడా బ్యాంకర్లు అయితే సరిగ్గా వాళ్ళకైతే స్పందించి రుణాలు కూడా ఇప్పించే విధంగా ఈ రివాల్వింగ్ ఫండ్ అనేది ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. మనకు ముఖ్యంగా కొత్తగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటైనటువంటి వారందరికీ రూ. 15,000 చొప్పున ఈ రివాల్వింగ్ ఫండ్ అయితే ఉంటుంది. మనకు పాత గ్రూపులకైతే మాత్రం 3,00,00,000 మేరకైతే నేరుగా ఈ రివాల్వింగ్ ఫండ్ అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ రిలీజ్ అయితే చేశారు. అయితే ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి అనే 2 పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి. ఈ యొక్క 2 పథకాల ద్వారా మనకు స్త్రీనిధి అంటే ముఖ్యంగా
డ్వాక్రా గ్రూప్స్‌లో ఉన్నటువంటి మహిళలు స్త్రీనిధి రుణాలు పొందేందుకు అర్హత గనక సాధిస్తే, అంటే మనకు డ్వాక్రా మహిళలు గనకైతే అటువంటి వారికి స్త్రీనిధి రుణాలతో పాటుగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాల కింద ఎవరైనా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి మహిళలు రేషన్ కార్డ్ కలిగి ఉన్నటువంటి వారు, వారికి సంబంధించినటువంటి డైరెక్ట్‌గా ఏదైనా సరే మనకు వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ యొక్క ఫ్యామిలీస్‌లో ఎవరైనా సరే చదువుకున్నటువంటి విద్యార్థులు గనక ఉన్నట్లయితే, సో వాళ్ళకొచ్చేసి మనకు రేషన్ కార్డ్ కలిగి ఉండి అండ్ మీకు ఆ డ్వాక్రా మహిళలు గనక అయ్యి ఉంటే, ఖచ్చితంగా మీకు వచ్చేసి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద మీకు దాదాపు 7-8 లక్షల రూపాయల వరకు, గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు మీ యొక్క గ్రూప్ ఉన్నటువంటి స్టేటస్‌ను బట్టయితే మీకు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద అయితే అందిస్తారన్నమాట. సో మీరు ఈ యొక్క రుణం తీసుకొని సకాలంలో తిరిగి అన్ని వాయిదాలు గనక చెల్లిస్తే మళ్ళీ మీకు ఈ యొక్క అమౌంట్స్‌ని కూడా శ్రీనిధి కిందే మీకు పెంచేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో అండ్ మనకు ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఈ రేషన్ కార్డ్ కలిగిన వారికే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అయితే ఉంటుంది. సో మీ కుటుంబంలో ఎవరినైనా సరే మ్యారేజ్ అనేది చేయాలనుకోండి, సో కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా మహిళలు మీకు శ్రీనిధిలో రుణాలైతే తీసుకోవచ్చు. దీనికి కూడా గరిష్టంగా 7 నుంచి 10 లక్షల రూపాయల వరకైతే ఇస్తారు. అయితే ఈ డ్వాక్రా గ్రూపుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా రేషన్ కార్డ్ బేస్డ్ అయితే ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి 2 స్కీమ్స్‌ని రేషన్ కార్డు ఉన్నవారికే ఇవ్వాలనేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కండిషన్ అయితే పెట్టిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ లేనటువంటి వారికి ఈ పథకం అయితే వర్తించదు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రేషన్ కార్డ్ కలిగి యాక్టివ్‌లో ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఈ పథకాలు 2 కూడా రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు డ్వాక్రా గ్రూప్స్‌లో ఉండాలి. ఈ డ్వాక్రా గ్రూప్‌లో ఉన్నటువంటి మహిళలందరికీ స్త్రీనిధిలో రుణాలు ఏ విధంగా ఇస్తారంటే, మనకు గ్రూప్ ఏ, బి, సి, డి మీరు డబ్బులనేది తీసుకొని తిరిగి కట్టేటువంటి ఆ యొక్క ప్రాసెస్ చూస్తారు. అండ్ ఇంకొకటేంటంటే, మీకు సంబంధించినటువంటి ఆ డ్వాక్రా గ్రూప్స్‌లో ఉన్నటువంటి రుణాలు ఏ విధంగా మీకు మంజూరు చేస్తారంటే శ్రీనిధి రుణాలు, ఏ కేటగిరీలో ఉన్న వాళ్ళకొచ్చేసి మనకు రూ. 1,00,00,000 మనకు రుణమైతే ఇస్తారు. అంటే ఒక్కొక్క సభ్యురాలికి 10,00,000 అనమాట. మనకు బి కేటగిరీలో ఉన్న వాళ్ళకి 90,00,000 అయితే ఇస్తారండి. 90,00,000లో ఒక్కొక్క సభ్యురాలికొచ్చేసి మనకు 9,00,000 రూపాయలైతే వస్తుంది. ఇక సి కేటగిరీలో ఉన్న వాళ్ళకి 80,00,000 అయితే ఇస్తారనమాట. ఒక్కొక్క సభ్యురాలికి వచ్చేసి 8,00,000 రూపాయలైతే వస్తుంది. ఇక డి కేటగిరీలో ఉన్న వాళ్ళకి మనకు 70,00,000 అయితే ఇస్తారు. ఒక్కొక్క సభ్యురాలికి 7,00,000 రూపాయల చొప్పున అయితే ఇస్తారు. ఈ స్త్రీనిధి రుణాలనేటివి మనం తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ ఉంటే మనకు తర్వాత వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తామని, అంటే మనకు పావలా వడ్డీకి రుణాలనేటివి ఇవ్వడం కూడా మనకైతే తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి 2 స్కీమ్స్ అనేది మీకు కావాలంటే మీరు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నవారే ఉండాలి. ఈ శ్రీనిధి రుణాలు వచ్చేసి మనకు త్వరలో అయితే విడుదల చేయబోతున్నారు. సో వీటన్నిటిని కూడా మనకి ఎప్పటికప్పుడైతే నేను మీకు వీడియోస్ అనేది చేసి తెలియజేస్తూ ఉంటాను. సో మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని మీరు ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్స్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరూ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.